టీఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు భవిష్యత్తులో ఉన్నాయా? ఇప్పుడే స్టార్ట్ అయినాయి అన్న, భవిష్యత్తు ఏంది, ఇప్పుడు జూబ్లీస్తోనే స్టార్ట్ అయిపోతుంది చూడండి. ఎట్లా మరి మీరేమో దగ్గరుండి అరకెపూడి గాంధీ గారిని గెలిపించారు, ఆయనేమో ఆయన వ్యక్తిగత ఆస్తులు కాపాడుకోవడానికి భూములు కబ్జాలు అవి ఈ మధ్యలో బాగా వింటున్నాం మనం, కబ్జాలు చేస్తుంటారు, అది కాపాడుకోవడానికి ఆయన కాంగ్రెస్లో పోయాడు. సో అక్కడ ఎవరున్నారు ఆల్టర్నేట్గా, ఎవరిని పెడితే బాగుంటుంది, ఎవరి ఆధ్వర్యంలో ఆ నియోజకవర్గం నడుస్తుంది? ప్రస్తుతానికైతే మొన్న ఇదే సమస్య అయ్యి అరకపూడి గాంధీ గారు పార్టీ మారడం తర్వాత కేటీఆర్ గారు మనల్ని పిలుచుకున్నాడు, శ్రీలింగంపల్లి లీడర్లను పిలుచుకొని మాట్లాడి ఇట్లా చేద్దాం అది అని చెప్పి చిన్న మీటింగ్ కూడా జరిగింది. అంటే ప్రస్తుతానికైతే ఇప్పటికైతే మాకు ఆనుకునే ఉంది కాబట్టి కూడిపల్లి కాన్స్టిట్యున్సీ, దానికి ఎమ్మెల్యే కృష్ణారావు గారిని ఇన్ఛార్జ్గా వేసారు. సో ఇప్పుడు ఆయన చూసుకుంటుండు ప్రస్తుతానికైతే. మేబీ రేపు ఫ్యూచర్లో వేరే వాళ్ళు ఫుల్ టైం రావచ్చేమో, ప్రస్తుతానికైతే ఆయన చూసుకుంటుండు. సో ఆయన అండర్లో పనిచేస్తాడు. పనితనం ఎట్లుంది, ఆయన వ్యవహారం ఎట్లుంది మీ పట్ల? ఆయనది ఎట్లా అంటే ఏదైనా మాట ఇస్తే మాట తప్పడు. నేను చూసిన నాయకులల్లో ఆయన కూడా అసలు చాలామంది మీరు కరెక్ట్ మాట అయిపోయారు. ఏంటంటే ఈరోజు ఒక మాట అయిపోయి రేపు మర్చిపోయే నాయకులు చాలామంది ఉన్నారు. నేను నీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తారు, తర్వాత రాత్గై బాద్గై అన్నట్టు ఉంటుంది. కానీ కృష్ణారావు గారు ఒక్కడే నేను చూసిన నాయకులలో ఆయన కూడా అసలు నిజంగా ఏదన్నా అంటే దానికి కట్టుబడి ఉండే నాయకుడు కృష్ణారావు గారు.